మీరు ఎప్పుడైనా కొన్ని సెకండ్లలోనే ఎవరో ఒకరిని జడ్జ్ చేసి తరువాత నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనిపించిందా? ఒక విద్యార్థి క్లాస్కు ఆలస్యంగా వస్తాడు. జుట్టు గజిబిజిగా ఉంది. చేతిలో పుస్తకాలు లేవు. టీచర్ ఒక్క చూపులోనే నిర్ణయించేస్తాడు. ఇతను నిర్లక్ష్యంగా ఉన్నాడు. ప్రశ్న లేదు, అర్థం చేసుకోవాలనే ప్రయత్నం లేదు, కేవలం ఒక తక్షణ నిర్ణయం. కొంతసేపటి తర్వాత అదే విద్యార్థి పక్కన కూర్చున్న మరో స్టూడెంట్కి కష్టమైన కాన్సెప్ట్ను చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తాడు. ఎగ్జామ్లో అతడే టాప్ స్కోర్ సాధిస్తాడు. మారిందేమిటి? విద్యార్థి కాదు, మన దృష్టి. మనకు కనిపించేది నిజం మొత్తం కాదు, అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఒక క్షణం, ఒక సంఘటన, ఒక లుక్, ఇవి ఎవరి గురించి పూర్తి కథ చెప్పవు. కాని మనం మాత్రం కొన్ని సెకండ్లలోనే తీర్పిస్తాం. సరైన మూల్యాంకనమంటే త్వరగా నిర్ణయం తీసుకోవడం కాదు, లోతుగా అర్థం చేసుకోవడం. అది ఓపికను అడుగుతుంది, గమనించే మనసును అడుగుతుంది, బయట కనిపించేదానికంటే లోపల ఉన్న నిజాన్ని చూడాలని కోరుతుంది. రూపాన్ని చూసి నిర్ణయం తీసుకోకండి. ఒక సంఘటనతోని తీర్పు ఇవ్వకండి. కొంచెం సమయం తీసుకోండి, గమనించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే తప్పు మూల్యాంకనం దూరాన్ని పెంచుతుంది, సరైన మూల్యాంకనం గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది. తరువాత మీరు ఎవరికైనా తీర్పు ఇవ్వబోతున్నప్పుడు ఒక క్షణం ఆగి మీరే ప్రశ్నించుకోవాలి, నిజం మొత్తం నాకు తెలుసా?